హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ ఈసారి డిఫరెంట్గా చేయడానికి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ప్లాన్ చేశారనమాట. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ చక్కర్లు కొడుతున్నటువంటి విషయాల ప్రకారం ఏంటి అంటే ఐపీఎల్ అంటే ఫ్యాన్స్కి ఒక పిచ్చి క్రేజ్. అటు క్రికెట్ ఫ్యాన్స్ క్రేజ్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రేజ్ అనమాట. సో ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటప్పుడు రామ్ చరణ్ సినిమాని ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక థాట్ వాళ్ళకి వచ్చింది. సో త్వరలో చిన్నస్వామి స్టేడియంలో జరగబోయేటువంటి బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజ్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్లో ఈ పెద్దికి సినిమాకి సంబంధించి కొన్ని ప్రమోషన్స్ జరగబోతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికన్నా ముందు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. చెన్నై పెరంబదూర్ స్టేడియంలో అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. ఆ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ పాటలతో సందడి చేయబోతున్నాడు అనమాట. ఏఆర్ రెహమాన్కి చెందినటువంటి క్లాసికల్ పాటలతో పాటు పెద్దికి సంబంధించినటువంటి పాట కూడా పాడబోతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అనమాట. సో ఇదే గనక జరిగితే అసలు ఈ సినిమా ఐపీఎల్ ఫ్యాన్స్ మధ్యన రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు ఈ సినిమా ప్రమోషన్స్ జరిగితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడా ఈ సినిమాని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఇది మాత్రం ఖచ్చితంగా కిక్కెక్కిచ్చేటువంటి న్యూసే. ఎందుకు అంటే రామ్ చరణ్ లుక్ కానీ ఆ ఫిజిక్ కానీ, ఎందుకంటే రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్లో కొంచెం డీసెంట్ క్యారెక్టర్ మెయింటైన్ చేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి ఈ మధ్యన ఆల్రెడీ 2-3 పాటలు కూడా హల్చల్ చేసినాయి. రై రై రా అయితే జనాలకు ఒక రేంజ్లో కిక్కెక్కిచ్చింది. ఎందుకంటే ఒక మోటివేషనల్ సాంగ్, అంటే క్రికెట్ మీద పిచ్చి అభిమానం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి మోటివేషన్ అనమాట. ఎవరైనా అంటే ఇంకేం ఆడతాంలే ఇంకేం చేద్దాంలే అనుకున్నోడికి మోటివేషన్ ఇవ్వటం కోసం రాసినటువంటి సూపర్ సాంగ్ అనమాట అది. సో ఆ సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ మధ్యన సాంగ్స్ సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా మిలియన్ల వ్యూస్ తోటి అయితే రచ్చ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే కనుక ఐపీఎల్తో పాటు ఏఆర్ రెహమాన్ ఆ పాట ఆ పర్టికులర్ ఈవెంట్లో కనుక పాడితే మాత్రం ఇంకా అసలు రికార్డులు నెక్స్ట్ లెవెలే. రామ్ చరణ్ అన్న రికార్డ్స్ మాత్రం తగ్గేదిలే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.